నీకున్న ప్రతి అవసరతను ప్రభు సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు ఆయన దాన్ని తీర్చేవాడిగా ఉన్నాడు. విశ్వాసం లేకపోతే, దేవుని మీద నీకు పరిపూర్ణమైన నమ్మకము లేకపోతే ఎలాంటి కార్యములు కూడా నీవు చూడలేవు. దేవుని యందు నీవు పరిపూర్ణమైన నమ్మకత్వము లేనట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితము కూడా ఉన్నతముగా ఆశీర్వదించబడదు. విశ్వాసములో నీవు పదిలంగా లేకపోతే, బలముగా లేకపోతే, పరిపూర్ణంగా లేకపోతే నీ ఆత్మీయ జీవితం కూడా ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఆత్మీయ జీవితంలో ఎదగలేవు, దేవుని ప్రార్థించడంలో ఎదగలేవు, దేవుణ్ణి పాటలు పాడచ్చు గణపరచడంలో ఎదగలేవు, వాక్యమును తెలుసుకొని దాని ఇతరులకు చెప్పడంలో ఎదగలేవు, మోకరించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు చూడడంలో కూడా నీవు ఎదగలేవు. నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడే నీవు అధికముగా ఆశీర్వదించబడతావు, ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడతావు. అదే రీతిగా నీకున్నటువంటి ప్రతి పనిలో ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో ఉన్నతమైన దీవెనలు ప్రభువు చేత పొందుకుంటావు. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ, ఆవగింజంత విశ్వాసమునను నీవు ఆశీర్వదించబడతావు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు అనుకోమాకు నా జీవితంలో ఈ కార్యము జరగదు అని. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నీవు నా మీద విశ్వాసం ఉంచితే నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అందుకు ఉదాహరణ చెప్తున్నాడు. ఈ కొండను చూచి ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే ఈ కొండ కూడా పెకలించబడి వెళ్తాదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కొండ ఏం చేస్తాడంట, కొండను చూచి విశ్వాసంగా యేసు నామములో ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే పోతున్నాడు. అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ కొండలాంటి ఎంతటి సమస్య అయినా, ఎంతటి నిన్ను బాధిస్తున్నటువంటి, నిన్ను దిగులులోకి తీసుకువెళ్తున్నటువంటి, నిన్ను చింతలో ఉంచివేస్తున్నటువంటి సమస్య అయినా నువ్వు విశ్వాసంగా ఒక్కసారి దానిని యేసు నామములో అని ప్రకటిస్తే, విశ్వాసంగా నీవు దేవుని సన్నిధానములో ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.